రే మా ఐడియా, కొత్త సిమ్. ఈ నెంబర్ వాడికి తెలియదు. ఈ ఒక్క సిమ్ కార్డ్ చాలు మన లైఫ్ని మార్చేయడానికి. ఈ నెంబర్ ఎవరిదమ్మా? చూద్దాం. హలో హలో మిస్టర్ హంపి. ఎస్ మిస్టర్ హంపీనే. మీరెవరు? మేము పుస్కీ అండ్ పుస్కీ లక్కీ స్కీమ్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము తీసిన లక్కీ డ్రాలు మీరు ₹1,00,000 గెలుచుకున్నారండి. నేనేమి లాటరీ టికెట్ కొనలేదే. మాది ఇంకో టైప్ అన్నమాట. అలా మీరు దొరికారు. కాదు కాదు, మీకు ₹1,00,000 తక్కింది. అక్షరాల 1,00,000 అండి. ఏ కంపెనీ? పుస్కీ అండ్ పుస్కీ కంపెనీ. ఇంతకీ మీరు డబ్బులు ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడిస్తారు? మీరు ఎక్కడుంటారు? నేను ఎక్కడున్నానంటే ఇంకా రాలేదేంటి? అయినా ఆ భవానీ గాడిచ్చేదెంత? సముద్రంలో కాకిరెట్టంత. ఆ కోటిలో రోటీలు తినడం కాదు, నాకే ఈ 1,00,000 వస్తే ఏ స్వీటీతోనూ హ్యాపీగా ఊటీలో ఎంజాయ్ చేయొచ్చు. అయినా ఈ లాటరీ పోరు ఎక్కడా? ఇంకా రాలేదే. ఏంట్రా, పుస్కి పుస్కి కంపెనీ లాటరీలో 1,00,000 వచ్చింది కదా, దాని గురించి వెయిటింగ్. లాటరీ పోరి కోసం అన్నా ఆయన. ఎరా వామ్మో, మీరేనా? దొరికిపోయాను బాబోయ్. ఏంట్రా పొట్టోడా, మమ్మల్ని ఆ మర్డర్ కేసులో ఇరికించి పారిపోతే నిన్ను మేము పట్టుకోలేనుకుంటున్నావా? నేను మిమ్మల్ని ఇరికించడం ఏంట్రా? నాకే పాపం తెలియదురా బాబోయ్. మరి మాకు దొరకకుండా ఎందుకు తప్పించుకుని దొరుకుతున్నావు? ఆ రోజు తర్వాత ఆ భవానీ శంకర్ గాడు మిమ్మల్ని కలిసినా మాట్లాడినా నన్ను చంపేస్తానన్నాడ్రా. అదే ఎందుకు? ఎందుకో అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత ఆ భవానీ శంకర్ గారి స్కెచ్ మొత్తం నాకు అర్థమైంది. ఏంటా స్కెచ్? చెప్తే వాడు నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నిన్ను మేం చంపేస్తాం. రేయ్, మిమ్మల్ని రిస్క్ లో పడేసింది నేను కాదురా, ఆ ఆటో గిరిగాడు. వాడు కూడా ఆ భవానీ గారి మనిషే. వాణ్ణి పట్టుకుంటే మొత్తం బయటికి వస్తుంది. ఆ గిరిగాడు ఎక్కడ ఉంటాడు? రే గిరి. గిరి లేడు, వాడు చచ్చి 2 దినాలైంది. ఒరే గిరి, నేను హంపీని, మూసుకొని బయటికి రాబే. నువ్వా అన్నా? హంపి అన్నా? నమస్తే అన్నా. అది సరే గాని నీతో ఒక చిన్న పని పడింది, నాతో ఒకసారి రా. ఓకే. ఈ పోరగాడు విషయాలు లెక్కున్నాడే. రేయ్, వాడు విశాల్ గాడేరా. ఏం తంబి గిట్లొచ్చినావు? నీతో ముచ్చట్లు పెట్టుకుని వచ్చినాం బే. నాతో ముచ్చటండి బాయ్. గదే బామర్ది, గా దినం గా వీడియో షూట్ ఎందుకు చేసినావు? ఏదిను? ఏ వీడియో? యాదొస్తలేదు బాయ్. అది యాదొచ్చిందా? అమ్మో, నన్నే కొడతారా? బలిసిందిరా బాయ్ మీకు. ఈ స్కెచ్ మొత్తం నాకు అర్థమైంది. నమస్తే అన్నా. చంపేస్తాం. నేనే కదరా వాడిని పట్టించాననే విషయం ఆ భవానీ శంకర్ గారికి తెలిస్తే నన్ను బతకనివాడు, చంపేస్తాడు. ఇక నా వల్ల అవ్వట్లేదు, కానీ మీరు వెళ్ళండి రా, వాడి సంగతి చూసుకోండి.